నమస్తే నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉందో, ఇక అందరూ తట్టాబుట్ట చదువుకొని ఉప ఎన్నికలకు పోవాల్సిందే, ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంది ఉప ఎన్నికల పంచాయతీ ఏంది, అసలు సుప్రీంకోర్టుకి రిట్ ఎవరు వేసిర్రు, అసలు ఈ పంచాయతీ మొత్తం ఒకసారి మాట్లాడుకుంటే అసలు ఈ మధ్య కొత్తగా వినిపిస్తున్నటువంటి కథ ఏంటంటే, మేము పార్టీ మారలేదు, మేము ఆ రోజు ఒక దేవుని కండువాలాగా తీసుకున్నాం తప్ప కాంగ్రెస్ కండువాని ఎక్కడ కనిపించలేదు, మేము ఎక్కడైనా కాంగ్రెస్ కండువ వేసుకున్నట్టు మీరు చూసిర్రా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఇక్కడ 10 మందికి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అయితే గట్టిగా చెప్తా ఉన్నది. ఎస్, మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలి, మీరు దేవుని కండువ కప్పుకున్నాం, అది కప్పుకున్నాం, ఇది కప్పుకున్నాం అని చెప్పి మాట్లాడే మాటలు కావు ఇవి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా, మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులు, రాజకీయవేత్తలు కదా, మీరు కూడా ఎక్కడున్నారో క్లారిటీ లేకుండా ఆ గట్టును ఉంటావా, ఈ గట్టును ఉంటావా అనేది మీకే క్లారిటీ లేకుండా నదిలో మునిగిపోతా ఉన్నారు అంటూ బీఆర్ఎస్ పెద్ద సంచలన వాక్యాలు చేస్తూ ఉన్నది. అసలు ఇక్కడ 10 మందికి సంబంధించినటువంటి దాంట్లో గురించి మాట్లాడితే కడియం శ్రీహరి ఆల్రెడీ చెప్పిండు, నేను ఇక నెక్స్ట్ నుండి పోటీ చేయను, రాజకీయాల్లో ఉండను నేను అని చెప్పేసి. అయితే ఇక్కడ ఒకటి కడియం స్టేషన్ కన్పూర్ స్టేషన్, రెండోది తెల్లం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి, 3 పోచారం, 4 సంజయ్, 5 కృష్ణమోహన్ రెడ్డి బండ్ల మోహన్, 6 మన దానం, 7 యాదయ్య, తర్వాత 8 గాంధీ ప్రకాష్ గౌడ్, 9 ప్రకాష్ గౌడ్, 10 ఈయన పేరు మైపాల్ రెడ్డి. ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఈ 10 మందికి కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయని బాన్సువాడ, జగిత్యాల, గద్వాల్, పటాన్చేరు, మన రాజేంద్రనగర్, మన చేర్లింగంపల్లి, చేవెళ్ళ, ఖైరతాబాద్, ఈ 10 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయని పెద్ద ఎత్తున ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ కూడా దానికి నాంది పలుకుతా ఉన్నది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు సంజాయిచి ఏమి ఇచ్చారంటే, ఇక మేము పార్టీ మారలేదు, మేము జస్ట్ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాము. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినప్పుడు నార్మల్గా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఒక శాల్వా కప్పినట్టు మాకు కండువా కప్పారు, అంతేగాని ఇది ఒక దేవుని కండువ లాంటిది తప్ప మేము దీని మీద రాజకీయం తెలుసుకుంటామని కడియం శ్రీహరి గారిని అడుగుతారు. ఏ పార్టీలో ఉన్నారంటే, నేను ఏ పార్టీలో ఉండాలనో ఆ పార్టీలో ఉన్నాయి అంటే, కనీసము నియోజకవర్గ ప్రజలకు, అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ టు బీఆర్ఎస్ పోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాంగ్రెస్ ఎలాంటి యాక్షన్ చేయలేకపోయింది. కానీ అదే ఇప్పుడు రివర్స్ ఫిరాయింపులలో బీఆర్ఎస్ టు కాంగ్రెస్ పోయినటువంటి ఈ 10 మంది మీద మొత్తానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా చెప్తా ఉన్నది. అసలు స్పీకర్ దీని మీద స్పందించాలి. ఎవరు? గడ్డం ప్రసాద్ గారు స్పందించాలి. దీనికి సంబంధించినటువంటి మేము పార్టీ మారలే అనే ఒక విషయం చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే దీని మీద మాట్లాడుతూ దీని మీద చేస్తున్నటువంటి తరుణంలో ఉప ఎన్నికలు వస్తే, ఇప్పుడు 10కి 10 ఉప ఎన్నికలు వస్తే ఎప్పుడు వస్తాయి? స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే వీళ్ళు నిజంగా పార్టీ మారారా లేదా అనేది ఎప్పుడు తెలవాలి. తెలంగాణ ప్రజలను డైలమాలో పడేసేటువంటి విధంగా ఈ 10 మందికి సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. నేనేం పార్టీ మారలేదని, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నా అని. అసలు తెలంగాణ సమాజానికి ఈ 10 నియోజకవర్గాలకు పండుగ చెప్పాలంటే పైసల పండుగ. గతంలో మునుగోడు చూసినాం, తర్వాత
హుజురాబాద్ చూసినాం, దుబ్బాక చూసినాం, ఎన్ని దాంట్లో ఏమి జరిగిందంటే ఓట్ల పండుగ కాదు పైసల పండుగ జరిగింది. ఉప ఎన్నిక వస్తే పైసల పండుగ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా అదే పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గారు చెప్పేసారు మాగంటి సునీతనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. మరి వీళ్ళకు కూడా ఉప ఎన్నికలు వస్తే మరి వీళ్ళ మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఉంటాయి నిరూపించుకోకపోతే. స్పీకర్ గారు దీని మీద లేట్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ సంబంధించినటువంటి విషయంలో కూడా హైకోర్టు చాలా సీరియస్గా ఉన్నది. మీరు ఎట్లా ఏం సంగతి ఏం కథ అని. ఉప ఎన్నికలు వస్తే 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయినటువంటి నేతలు గెలిచే అవకాశాలు ఉంటాయా? అసలు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలా వీళ్ళు, లేకపోతే కాంగ్రెస్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరి చెప్పుకునే అంత ధైర్యం చేస్తారా వీళ్ళు? మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని. రేవంత్ రెడ్డి గారికి నేను నియోజకవర్గం కోసం పోయినా, మా శంకుస్థాపనల కోసం పోయినా, ఫ్లైఓవర్ కోసం పోయినా, ఈ నిధుల కోసం పోయినా, ఇవన్నీ బంద్ చేయరు. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలంగాణ సమాజానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం వీళ్ళకు ఉన్నది. ఆల్రెడీ నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. ఇంకా రాను నాకు తెలిసి అక్టోబర్లో ఉన్నది. అక్టోబర్లో తుది తీర్పు ఉన్నది. అప్పుడు వస్తే అర్థమైపోతుంది ఇక వీళ్ళ పరిస్థితి ఏంది. చేవేళ్ళకు సంబంధించిన అయినా ఇక్కడ ఇదంతా ఈ బెల్ట్ అంతా జిహెచ్ఎంకి సంబంధించినటువంటి బెల్ట్, ఇదంతా రూరల్ సంబంధించినటువంటి బెల్ట్. చూడాలి మరి ఏంది అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలకు డంకా మోగించనున్నారా? ఒకసారి మీరు చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.